నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలని పాలించి వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు సైతం నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఉన్నారని మీ ఉద్దేశం? ప్రజలు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. తెలంగాణ అధికారంలో మార్పు వచ్చినప్పటికీ అధికారంలో మార్పు కావాలని మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలని నమ్మి గెలిపించినప్పటికీ కూడా ఈరోజు ప్రజలంతా కూడా మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్, మేము మోసపోయినామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రజలు. 6 గ్యారెంటీలో అర గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అని చెప్తున్నారు కేటీఆర్ గారు. మీది కూడా సేమ్ అదే దృష్టితో ఉన్నారా? 6 గ్యారెంటీలు అనేవి 6, దాంట్లో మళ్ళీ ఉన్నాయి కదా సబ్ గ్యారెంటీస్. సో అవన్నీ కూడా లెక్క పెడితే చాలా అవుతాయి. మరి వాళ్ళు నెరవేర్చింది చాలా తక్కువ. వాళ్ళు చెప్పింది ఏంది, ఆర్టీసీ బస్సు ఒకటి చెప్తారు వాళ్ళు. ఆర్టీసీ బస్సులో కూడా ఎవరు మహిళలు సంతృప్తిగా లేరు. ఆర్టీసీ బస్సులో కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు విమెన్ అంతా కూడా. సో ఈరోజు రైతు రుణమాఫీలో కూడా రైతులు ఎవరు సంతోషంగా లేరు. చాలా మందికి రైతు రుణమాఫీ జరగలేదు. రైతు రుణమాఫీ ఏంటి, రైతు భరోసా జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నాము మళ్ళీ ఇప్పుడు 26 జనవరి అంటున్నారు. సో ఇది ఓన్లీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, అంటే స్థానిక సంస్థల సర్పంచ్ల ఎన్నికలు, ఎంపీటీసీల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ జరపాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాటి టైం కూడా అయిపోయింది కాబట్టి ఆ ఎన్నికల కోసము ఇది ఇచ్చినటువంటి ఒక తాయిలమే తప్ప ఆయనలే చెప్తున్నారు డబ్బులు లేవు అని చెప్తున్నారు. సో ఇదేదో తాత్కాలికంగా ఏదో ఈ ఓట్ల కోసమే మళ్ళీ ఇదొక డ్రామా తప్పితే వాస్తవంగా ఇది వాళ్ళకి రైతులు నిజంగా మేలు జరగాలని చేస్తున్నటువంటి కార్యక్రమం. 15,000 ఇస్తామని చెప్పినారు వాళ్ళు రైతు భరోసా, 12,000 చేసినారు. 12,000 ఒక సంవత్సరం అంతా ఇవ్వలేదు, 1 ఇయర్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఆ సంవత్సరం కూడా కల్పిస్తారా లేదా ఇప్పటి నుంచి ఇస్తారా? మరి 15,000 అని చెప్పి 12,000 ఎందుకు ఇస్తున్నారు? ఇది మోసమా కాదా, దగానా కాదా? దగా, మోసం. కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, మోసం చేసింది. ఇవాళ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం కోసమే అబద్ధాలు చెప్పింది, అధికారం కోసమే 6 గ్యారెంటీలు అన్నది. ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ పైన గ్రామాల లోపల ప్రజలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. మోసం చేసింది, మనం తప్పు చేసినామనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపక్షపాతులము, రైతుల పక్షపాతులము అని చెప్తున్నారు. మేము ఇంకా చేస్తూ ఉన్నాము, మాకు కాస్త టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. 1 ఇయర్ గడిచింది, 1 ఇయర్ వెయిట్ చేశారు కదా, ఇప్పుడు నుంచి మేము మొదలు పెడతాము, మా మార్క్ ఏంటో మేము చూపిస్తామని అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి రాలేదు కదా, ఇది కొత్త పార్టీ కాదు. ఏదో రకంగా ప్రజల్ని మళ్ళీ మభ్య పెడదాము, మాకు టైం ఇవ్వండి. ఎవరే 1 ఇయర్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటి, డిసెంబర్ 9, 2023 డిసెంబర్ 9కే అన్నీ అమలు చేసేస్తామన్నారు. అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలైపోతాయి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మేము మాకు ఊపిరి పీల్చుకొని ఇవ్వండి అని అంటే, ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు మరి ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది, రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నాం. మనం రేపు వస్తేనే ఏం పరిస్థితి ఉంటుందో, మేము వచ్చాక 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మేమంతా చక్కబెట్టి మీకు అమలు చేస్తామని అప్పుడు చెప్పచ్చు కదా. బ్యాంకులలోకి వెళ్ళి మీరు 2 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చుకోండి, నేను రాగానే మాఫీ చేస్తాను. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు ఖచ్చితంగా ఇవన్నీ హామీలు నెరవేరుస్తాం మీకు అని చెప్పినాడు. మరి ఈరోజు ఏమైంది? ఇప్పుడు బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలి ఇచ్చినటువంటి హామీని అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పట్టుబట్టి పోరాటానికి సైతం ఆవిడ నిరసనలు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఇటువైపు కేటీఆర్ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, హరీష్ అవ్వచ్చు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎవరైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ పైన న్యాచురల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మీరు చెప్పిన మాట ఏమైంది, ఎందుకు ఇంకా నెరవేర్చడం లేదనేది. ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజలకు ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాల్సిందే. భారతీయ జనతా పార్టీగా ప్రతిపక్షంగా ఈరోజు మాకు ప్రజల పక్షాన మాట్లాడే హక్కు కానీ, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు కానీ మాకున్నాయి. తప్పకుండా డిమాండ్ చేస్తాం వాళ్ళని. మీరు చెప్పండి మేము చేయమంటం లేదు, మీరు చెప్పిందే చెయ్యండి అంటున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాం.
ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తామన్నారు ప్రతి నెల. 18 ఏళ్ళు పైబడిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా లేదు, సంవత్సరం అయిపోయింది కదా. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. మరి ఇప్పటిదాకా లేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు కదా. చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 4,000 రూపాయలు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. ఆడపిల్లలు డిగ్రీ చేసేటటువంటి ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. సో ఇట్లా అనేకంగా చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి వాటిలో తీస్తూ పోతే. బట్ ఇప్పటిదాకా ఏమి చేయకుండానే రోజుకు ఒక బ్యానర్ ఐటెంలలో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకొని పబ్లిసిటీ చేయించుకొని అయిపోయింది మేము ఇచ్చేసాం అని చేతులు దులిపేసుకుంటున్నామంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు ఎట్లా మోసం చేశారనేటటువంటి ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఎంత తీవ్రంగా పోరాటం చేస్తోందో ప్రజా సమస్యలపై అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై, అంతే స్థాయిలో బీజేపీ నేతలు ఎందుకు ప్రజల సమస్యలపై పోరాటం చేయట్లేదు అనేటువంటి విమర్శలకు ఏం సమాధానం? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి చోట కూడా ఎండగడతా ఉంది కాంగ్రెస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీతో మాకు పోటీ కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీది ఇప్పుడు వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలని ఎదుర్కొంటూ వాటిని చేసుకుంటూ రోజు వాళ్ళకంటే గట్టిగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో గతంలో లేదు ఇప్పుడు. సో ఈరోజు వీళ్ళు ఇద్దరూ మోసం చేస్తున్నారు. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోపై వాళ్ళు తీసుకెళ్తా ఉంది. వాటిని రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాటినే చేస్తూ మేం చేస్తున్నామని చెప్పుకుంటుంది. కేంద్రం ఏం ఇవ్వడం లేనటువంటి బ్లేమ్ గేమ్ ఆడుతుంది. గతంలో టీఆర్ఎస్ ఆడింది, ఇప్పుడు కాంగ్రెస్ ఆడుతుంది. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, మిగతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నవి కావచ్చు, ఇవన్నీ ప్రజల్లోకి చేర్చడంలో బీజేపీ నేతలు కొంత ఫెయిల్ అవుతున్నారు అని బీజేపీ అగ్రనేతలే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త వార్న్ చేసినటువంటి ఇవి కూడా మనం వార్తలు విన్నాం. చేరవేయటంలో ఫెయిల్ అంటే ఇక్కడ మేము అధికారంలో లేం కదా. అయినా కూడా గెలుపు కోసం గెలుపు దిశగా ప్రయత్నాలు. చేరవేయటంలో కాదు, ప్రజలకు తెలపటంలో. అది తెలపడం, ప్రజలకు తెలపటంలో అంటే కింద క్షేత్రస్థాయి వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాల పట్ల ఈ రోజు అవగాహన ప్రజలకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వమే అన్నది ఇవాళ ప్రజలకు అర్థమైంది. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. దాంతోపాటు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా వైకుంఠ ధామాలు కానీ, రైతు వేదికలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం అవుతున్నాయి అనేటటువంటిది వాళ్ళ ప్రజలకు అర్థమయ్యింది. ఈరోజు ఉచిత బియ్యము కేంద్ర ప్రభుత్వం ద్వారానే అందుతా ఉందన్నది వాళ్ళ ప్రజలకు అర్థమయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటి మీద అసలు ఎలాంటి సమాచారం ప్రజలకు తెలియనివ్వకుండా అంటే కప్పిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్క పథకంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు 60% ఉంటున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 40% ఉంటున్నాయి. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు 60% మాకు చేరుతున్నాయి, కేంద్రమే ఇస్తోంది అనేటువంటి అవగాహన ప్రజల్లో క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకి. అంటే నెక్స్ట్ రానున్నటువంటి ఎలక్షన్స్లో మీ ఓటు బ్యాంకు, ఓటు పర్సంటేజ్ పెరుగుతుందనే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటాయి. ఎన్నికలు జనరల్గా మనం చూస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లోకల్ బాడీస్లో కూడా ప్రజలు, ఎందుకంటే లోకల్గా డెవలప్మెంట్ అనేటటువంటి ఒక దీంతో ఎన్నేళ్ల నుంచో వస్తుంది సాంప్రదాయం, కొత్తది కాదు. దాంట్లో కొంత అధికార పార్టీకి మేలు జరుగుతుంది. సో ఈవెన్ దో భారతీయ జనతా పార్టీని గెలిపించాలా, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ రావాలనేది ఇప్పటి నుంచే ప్రజల లోపల చర్చ జరుగుతూ ఉంది. సో వచ్చేటటువంటి ఎలక్షన్స్కి అంటే 2000 ఇప్పుడు ఒక సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, చూస్తూ 1 ఇయర్ గడిచిపోయింది, మళ్ళీ చూస్తూ ఇంకో ఇయర్ అయిపోతుంది, చూస్తూనే అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి 4 ఏళ్ళ. అవి జమీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్లయినా చెప్పలేము. అది మనం ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేము. సో అట్లా విధంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఇవాళ కలుగుతూ ఉంది. అంటే టీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్కు అనేక సార్లు ఇచ్చాం, ఓసారి భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇద్దాం. మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గెలిస్తే రెండు అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ ఉంటే ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రంగాల్లో
ఆ డెవలప్మెంట్ చూడాలంటే ఈ కిరికిరి లేకుండా పంచాయతీలు లేకుండా ఒక మంచి సాఫ్ట్ పరిపాలన చూడాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది. ఎస్. ఇప్పుడు బీజేపీకి కాబోయేటువంటి నూతన అధ్యక్షులు ఎవరు అంటే బీసీలకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఈటెల రాజేందర్ గారి పేరు ఎక్కువగా వినబడుతోంది. మీరు ఎవరికి పార్టీ అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు అంటే మండలాల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ఎన్నికలు జరుగుతాయి. ప్రాసెస్ ప్రారంభమైంది. బూత్ స్థాయిలో ఫస్ట్ బూత్ అధ్యక్షులు ఎన్నుకుంటారు, దాని తర్వాత మండల అధ్యక్షులు అవుతారు, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు, దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు, దాని తర్వాత జాతీయ అధ్యక్షులు. దిస్ ఆర్ ఆల్ ఎలక్షన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. దానికి అందరూ కూడా కట్టుబడి పనిచేస్తారు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఇక్కడ ఎవరు ఉండాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎట్లా పని చేసుకోవాలనేటటువంటిది ఇది కొత్తగా నేర్చుకునేటటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఇన్ని రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చింది. సో తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక బలమైన నాయకుడిని ఎన్నుకుంటారు. ఇక్కడ అంటే పార్టీ యొక్క స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలనేటటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి అంటే స్ట్రెంగ్తెన్ చేసి వస్తున్నటువంటి పార్టీ. సో నిర్ణయం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం చేస్తుంది. ఎవరిని నియమించినా అందరూ కలిసి పనిచేయాలి. పార్టీని స్ట్రెంగ్తనింగ్ కోసమే అందరూ కలిసి పనిచేస్తారు. దాంట్లో ఏమీ అనుమానం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్లో అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో నేతలు, అవి బీజేపీలో కూడా వాళ్ళకి ఇంచుమించుగా అదే రేంజ్లో బీజేపీ నేతల్లో కూడా అంతర్గతంగా కలహాలు ఉన్నాయి అనేటువంటి వినిపిస్తూ ఉంది. ఇక్కడ కలహాలు కాదు, ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎనీ పొలిటీషియన్, ఎనీ పార్టీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలపడంలో తప్పులేదు. అభిప్రాయ భేదాలు అయితే రాజకీయ పరంగా కూడా అభిప్రాయాలు అనేటివి ఎవరంతా తప్పకుండా షేర్ చేసుకుంటారు. మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా పోతే మనం పార్టీని స్ట్రెంత్, దాంట్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండడంలో తప్పలేదు. సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడే ఆ ఒపీనియన్స్ అన్నీ కలిపి ఒక సరైన ఒపీనియన్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఇక్కడ కలహాలు లేవు, గ్రూపుల రాజకీయాలు కామన్ గ్రూపులు అనేటివి. అంటే గ్రూపులు అనేవి పార్టీ యొక్క బలోపేతానికి పనిచేయడానికి ఇంకా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. పోటీ మీద పనిచేస్తారు అందరూ. ఆ పోటీ అయితే అందరికీ ఆమోదయోగ్యమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వినే ఉంటారు, బీఆర్ఎస్లో బీటీ యూటీ అనేటువంటి 2 వర్గాలు ఉన్నాయి. అలాగే బీజేపీలో కూడా ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలు, బీజేపీనే శ్వాసగా ఊపిరిగా తీసుకుంటున్నటువంటి నేతలు కొందరు, ఇంకొకటి బయట నుంచి వచ్చినటువంటి నాయకులు, వీళ్ళ మధ్య సరిగ్గా పొసగట్లేదు అనేటువంటిది. కొంతవరకు అడ్జస్ట్ అయ్యేంత వరకు ఉంటాయి ఈ సమస్యలు. కొత్తగా చేరినప్పుడు ఒక ఇంటికి కొత్త కోడలు వచ్చిందంటే కూడా అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది కదా. ఇక్కడ కూడా వాళ్ళ లోపల కలుపుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు, కలవడానికి కొంత టైం పట్టవచ్చు. బట్ ఇక్కడ కొంత ఆ విధమైనటువంటి ఎక్కడ వచ్చినా దాన్ని పార్టీ ఏమైనా మాట్లాడుతుంది, దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఏ విధంగా కలిపి అందరినీ నడపాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ విధంగా కలుపుకొని ఇంతవరకు ఎంతోమంది చేయారు భారతీయ జనతా పార్టీలో. నా దగ్గర నుంచి మొదలుకుంటే ఎంతోమంది ఇవాళ బయట పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయ్యి కరెక్ట్గా ఎంతోమంది కలిసి పనిచేస్తూ ఉన్నారు. అట్లా ఎక్కడో చోట ఒకటో రెండో ఉంటాయి. బట్ అది ఇట్స్ నాట్ ఆల్ అన్ని చోట్ల అలాగే ఉంటుంది అంటే అటువంటి ఇదేమి ఉండదు. ఓకే. ఈ మధ్యకాలంలో కామన్గా వినిపిస్తూ ఉన్నది అరుణ గారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు, కాదు మీరిద్దరు ఒకటే అని ఈ పార్టీ వాళ్ళు. ఇది ఎంత కన్ఫ్యూషన్ అంటే నిజంగా. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తారు, బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటని, ఇక కాంగ్రెస్ మేము చెప్తాము వాళ్ళిద్దరు ఒకటని. సో అంటే ప్రాక్టికల్గా ప్రజలను చూస్తే స్పష్టమవుతుంది ఎవరు ఒకటి ఏంటి జరుగుతుంది అనేది స్పష్టమవుతుంది. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందా? గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది, వాతావరణం అంతా మారిపోతుంది అనేటటువంటి ఒక భయంతో వాళ్ళిద్దరూ ఒకటే కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీనే అపోజిషన్ పార్టీ అన్నట్టు క్రియేట్ చేసేటట్టు ప్రయత్నం చేశారు. సో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. కాబట్టి వాళ్ళు కాదంటే వీళ్ళు ఉండనేటటువంటి విధంగా అడ్జస్ట్మెంట్లు అయిపోయి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేక హామీలు ఇచ్చి వాళ్ళకంటే ఒక మాట చెప్పి ఆ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళ లబ్ధి. అసలు ఎవరైనా గట్టి పోరాటం చేశారా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పైన? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారా? ఎవరైనా గట్టి పోరాటం చేశారా? పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ.
ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక ప్రజల లోపల ఒక అవేర్నెస్ క్రియేట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రభుత్వ వైఫల్యాలపైన కానీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. ఉద్యోగులపైన జరుగుతున్న అన్యాయం పైన కానీ, విద్యార్థులపైన జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, మహిళలపైన జరుగుతున్నది కానీ, రైతులపైన జరుగుతున్నది కానీ అనేక అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, లాస్ట్ 2 నెలలు 3 నెలలు వాళ్ళతో అండర్స్టాండింగ్లో వచ్చి ముందుకు వచ్చేసారు తప్ప, ముందు సీట్లో కూర్చున్నారు తప్ప, వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు కలిసి ఉన్నవాళ్ళు, కలిసి ఉంటున్న వాళ్ళు, కలిసి ఉంటున్న వాళ్ళు. మరి వాళ్ళ లోపల దేనికోసం వచ్చిందో మాకు తెలియదు ఇప్పుడు. ఓకే ఎందుకోసం ఆ విధంగా ఇప్పుడు జరుగుతుందో తెలియదు కదా. అది ఇప్పుడు మరి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది మా పట్ల అని బీఆర్ఎస్ వాళ్ళు అనడం, కాంగ్రెస్ ప్రభుత్వము అందుకోసం ఈ కేసులు ఇవన్నీ కూడా మా పైన అనవసరమైనటువంటి కేసులు మోపుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, అనవసరమా నిజంగా లేవని ఏదైనా కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణల మీద ఇట్లాంటి అభండాలు వచ్చినప్పుడు, కేసులు అయినప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఏ నాయకునికైనా వస్తుంది. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆరోపణలని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు నిరూపించుకోవాలి, ఆరోపణలు వాస్తవాలని నిరూపించుకోవాల్సి వస్తుంది. తప్ప రాజకీయాల్లో ప్రజల ముందు మనం నిర్దోషులుగా నిరూపించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది యూ హ్యావ్ టు ప్రూవ్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దీనికి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి గారి పేరు పెడుతున్నారు, కానీ మీరు మీ నాన్నగారు నర్సిరెడ్డి గారి పేరు పెట్టాలనేసి ఇది ఏ రకంగా మేము నర్సిరెడ్డి పేరు పెడతాము? జైపాల్ రెడ్డి గారు తెలంగాణ విభజన కోసము ఆయన సమైక్యాంధ్ర నుంచి దీనికోసం పాటుపడినటువంటి వ్యక్తి, మేము ఆయన పేరు కదా పెడతాము, ఓ ప్రజాప్రతినిధిగా పనిచేసిన నర్సిరెడ్డి పేరు ఎలా పెడతాము అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, నర్సిరెడ్డి గారి పేరు పెట్టమని నేను చెప్పలేదు, మీకు నిజంగానే పెట్టాలి. పాలమూరు జిల్లా నేను మా ఫాదర్ అఫ్కోర్స్ మా ఫాదరు మంత్రి కాలేకపోయిండొచ్చు, కేంద్రంలో మంత్రి కాలేకపోయిండొచ్చు, బట్ కేంద్రంలో జైపాల్ రెడ్డి మంత్రి కావడానికి మా తన ఎంపీ స్థానాన్ని జైపాల్ రెడ్డి గారికి సాక్రిఫైస్ మా ఫాదర్ చేశారు. మా ఫాదర్ జైపాల్ రెడ్డి గారికి అంటే వయసులో పెద్ద ఆయన. సో జైపాల్ రెడ్డి గారికి 100% మా చిన్నప్పటి నుంచి చూసాం జైపాల్ రెడ్డి గారిని మా నాన్నతో పాటు కలిసి. సో ఏ రోజు కూడా జైపాల్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ వారికి సపోర్ట్గానే మహబూబ్నగర్ జిల్లాలో 2 సార్లు ఎంపీగా చేశారంటే మేమందరం సపోర్ట్ చేయబట్టే గెలిచారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఆయన పేరెందుకు పెట్టారు అని అంటే, పాలమూరు రంగారెడ్డికి పెట్టాల్సిన అవసరం లేదు, మెట్రో పెట్టండి అని చెప్పాం. ఎందుకంటే ఆయన చేశారు మెట్రోకి, హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, 2022లో అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. జైపాల్ రెడ్డి గారు మెట్రో తీసుకొచ్చారు, మా పార్టీ అధికారంలోకి వస్తే వారి పేరు పెడతాం మెట్రో కానీ, మరి దానికి పెట్టవచ్చు కదా, దీనికి ఎందుకు పెట్టారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర ఏంది అని అడిగాను. దాంట్లో తప్పు ఉంటే ఎవరైనా వచ్చి నా ముందర మాట్లాడచ్చు. నేను అడిగిన ప్రశ్నలో ఏదైనా తప్పు ఉంటే మొత్తం అడున్నోళ్ళందరూ వచ్చి నా దగ్గర డిస్కషన్ చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన లోపల జైపాల్ రెడ్డి గారి పాత్ర ఏంటి? వారి పాత్ర ఆ ప్రాజెక్టుని వద్దన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాజెక్టు వద్దన్నారు. వీళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి విభజన చట్టంలో మరి అక్కడ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినప్పుడు మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా ఇప్పలేదు జైపాల్ రెడ్డి గారు? ఇది నేను తప్పు అడుగుతున్నానా? నేను అడిగేదా అంటే ఏమైనా తప్పు ఉందా? మీరు హోదా ఇప్పించునుంటే తప్పకుండా పెట్టండి వారి పేరు. అసలు వాళ్ళ పాత్ర ఏంటి అని అడుగుతున్నాను నేను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవో ఇప్పించడంలో వారి పాత్ర ఉందా? దాని డిపిఆర్ తయారు చేయించడంలో వారి పాత్ర ఉందా? అసలు వారి పాత్ర ఏంది? మరి ఇక్కడ జూరాల ప్రాజెక్టు నుంచి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్కి తరలిపోతుంటే అడ్డుకున్నటువంటి ప్రమేయం ఏమైనా ఉందా? సింగిల్గా పోరాటం చేసిన నేను, నోబడి అసలు ఎవరు సపోర్ట్ కూడా రాలేదు. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా అవును మీరు ఇక్కడ నుంచి ఎట్లా మారుస్తారో జూరాల నుంచి దాన్ని, ఇది కదా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలా. మహబూబ్నగర్ పార్లమెంటు ఆల్రెడీ నాగర్ కర్నూలు పార్లమెంట్లో భీమా ఉంది, కల్వకుర్తి ఉంది. కల్వకుర్తిని వీ కెన్ ఎక్స్టెండ్ కావాలంటే ఆ పాలమూరు ప్రాజెక్టు తీసుకునే నీళ్ళ బదులు కల్వకుర్తికి ఇంకా నీళ్ళు తీసుకొని మిగతా మొత్తం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వండి, తప్పలేదు. జిల్లాలో ప్రతి ఎకరా ప్రతి అంగుళం మీరు రైతులకు నీళ్ళు అందించండి. కానీ ఈ ప్రాంతం కోసం పాలమూరు రంగారెడ్డి ఆ రోజు డిజైన్ చేశారు. ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతము, పెద్ద ఎత్తున బొంబాయికి పూనాకు బతకడానికి వెళ్తారు, వలసలు ఉన్నాయి. మా ఫాదర్ దీన్ని ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి కూడా కావాలా, అయితేనే మిగతా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది పాలమూరు జిల్లాలో అని ఆనాడు. అసలు ఆయన మధ్యలో నక్సలైట్ దాడిలో చనిపోయినారు మా ఫాదరు. అవును.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, సీనియర్ ఎమ్మెల్యే ఆయన జిల్లాలో అనేక సేవలు అందించినారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం చాలా పోరాటాలు చేశారు. నేను ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేశాను, ప్రాణాలకు తెగించి నిరాహార దీక్షలు చేశాను. నేను నిరాహార దీక్ష చేసినప్పుడు 6వ రోజు 5 రోజులు పూర్తయింది. నేను అప్పుడు చాలా అంటే చాలా సన్నంగా కూడా ఉండేదాన్ని. అప్పుడు 2003లో అది. మా ఫాదర్ నేను నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఒక తండ్రిగా ఆయన పడ్డటువంటి ఆవేదన నేను చూసిన. నా బిడ్డ ఏమైపోతుందో ఇట్లా కూర్చుంది. మంచి నీళ్లు తాగకుండా కూర్చున్నా నేను. మంచి నీళ్ళు కూడా తీసుకోలేదు. ఒక తండ్రిగా ఆయన ఎంత ఆరాటపడ్డాడో చూసిన నేను. అంటే ఒక ప్రాణాన్ని కూడా తెగించి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా ప్రాజెక్టుల కోసం మా తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితో పోరాటాలు చేసి ఎన్నో చేసి మేము జిల్లాలో నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ, కల్వకుర్తి కానీ ఆ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేసిన నేను. ప్రాజెక్టులు వచ్చినాయి, పాలమూరు జిల్లా మంచిగా అయింది, మరి మిగతా ప్రాంతం కూడా బాగా కావాలి కదా అని పాలమూరు రంగారెడ్డి పెట్టినాం. మా ఫాదర్ 2005లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మా ఫాదర్తో పాటు మా తమ్ముడు చిట్ట వెంకటేశ్వర రెడ్డి ఆ రోజు ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ కార్యకర్త ఆయన కూడా ఆ రోజు. సో మా ఫాదర్ ఎమ్మెల్యేగా మరి నక్సల్స్ దాడిలో ఆఫ్టర్ టాక్స్ అయిన తర్వాత మొట్టమొదటి సంఘటన అది. నక్సల్ తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి సంఘటనలో మరి నర్సిరెడ్డి గారు ప్రాణం, ఎమ్మెల్యేగా ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. రూలింగ్ పార్టీలో ఉండి ఆయన ప్రాణం పోయింది. మా ఫాదర్ అక్కడ ఒక స్కూల్ ఫౌండేషన్ కోసం శంకుస్థాపన చేస్తూ టెంకాయ ఇట్లా కొడుతూనే అట్లనే కుప్పగూలిపోయినాడు. మరి ఒక ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ మాకు అడగడానికి హక్కు లేదా? జయపాల్ రెడ్డి గారు ఏం సాక్రిఫైస్ చేశారు? ఈ ఎంజాయిడ్ పవర్ ఏం సాక్రిఫైస్ చేశారు? ఆయనకి ఏం దక్కలేదు. పార్టీ అన్ని ఇచ్చింది. పార్టీ కేంద్ర మంత్రి 2 సార్లు కేంద్ర మంత్రికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయలేదు. పెట్టండి, మీరు మెట్రో పెట్టండి, వద్దని లేదు నేను. నర్సిరెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడితే మీకు పదవులు వచ్చినంత మాత్రాన మీరు పెద్దోళ్ళు, మీకోసం త్యాగం చేసిన వాళ్ళు చిన్నోళ్ళు అంటే కరెక్ట్ కాదు. నేను ఓ రోజు మొత్తం సపరేట్ ఇంటర్వ్యూ ఇస్తాను జయపాల్ రెడ్డి గారి గురించి. ఐ వాంట్ టు ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఇట్. ఏ విధంగా అన్యాయం జరిగింది పాలమూరు జిల్లాకి, జయపాల్ రెడ్డి గారు ఏమేం చేశారు, ఐ వాంట్ టు టెల్. దాన్ని ఎవరైనా వచ్చి ఖండించమనండి, నేను చెప్పింది తప్పని చెప్పమనండి, ముక్కు చెంపలు వేసుకుంటా. చరిత్ర మరి ఇంత సత్యాలు చెప్తోంది కదా, ఎందుకు మరి? అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు దీన్ని విస్మరిస్తున్నారు? మీ అభ్యర్థన చెప్తున్నారు కదా మీరు, ఆయన మంత్రి అయిపోయాడు, ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు అని. అంటే ఎమ్మెల్యేగా ఉండి ప్రాణాలు త్యాగం చేశాడు, వీళ్ళేమో ఎంపీలు అయిపోయి మంత్రులు అయిపోయారు. ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళని మేము మర్చిపోతాము, పదవులు అనుభవించిన వాళ్ళనే గుర్తిస్తాము అని మాట్లాడుతున్నట్టుంది ఇక్కడ. ఎస్, తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి అని మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్గా. అల్లు అర్జున్ విషయం కావచ్చు, చాలా విషయాల్లో కనపడుతుంది అది బయట, బట్ ఇట్స్ నాట్ గుడ్. అల్లు అర్జున్ విషయంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ ఇంకా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని అని అంటున్నారు. ఏదైనా జనరల్గా సమాజంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో అందరూ రైట్ రాంగ్ అనేది మాట్లాడతారు. వాళ్ళు ఎవరో మాట్లాడారు, వీళ్ళెవరో మాట్లాడారు కాబట్టే నేను ఇట్లా చేశానని అనడం దట్స్ నాట్ రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఏదో లోపాయికార ఒప్పందం బీజేపీకి ఉంది కాబట్టి ఆ 8 సీట్లైనా గెలవగలిగారు అనేది నిజమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచింది కదా అసెంబ్లీ సీట్లలో, ఎవరితో ఒప్పందం పెట్టుకొని గెలిచింది? ఎవరి ఓట్లతో గెలిచింది? ఎవరితో లాలూచి పడిపోయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో చైర్, సీఎం, అలాగే ప్రభుత్వం మీదే అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి బీజేపీ అగ్రనేతలు కూడా అదే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా పనిచేయండి, అలా ఆ దారిలోనే మనం వెళ్దాము అని అంటున్నారు. మిమ్మల్ని గెలిపించేటువంటి సూత్రాలు ఏంటి అంటే అని చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక విశ్వాసం ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద. మోదీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి విషయంలోనే కానివ్వండి, గ్రామాల రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఆడపిల్లలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకు కానివ్వండి, మహిళలకు ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న న్యూ స్టార్టప్స్ కోసం కానివ్వండి, అన్ని రంగాల లోపల వారు ఒక అంటే దేశాన్ని
సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు, అంటే సక్సెస్ఫుల్ కూడా అవుతున్నారు. సో ఆ లక్ష్యంతో ఈరోజు ప్రపంచ దేశాలని కూడా భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోదీ గారు చేశారు. ఇంత పాపులర్ లీడర్ ఎప్పుడు లేరు గతంలో. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఇంత పాపులారిటీ సంపాదించుకున్న నేత గతంలో ఎవరు లేరు. సో అంత పాపులారిటీ రావడానికి మరి వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ దేశం కోసం కానీ చాలామందికి ఇతర దేశాలకు హెల్ప్ చేయడం విషయంలో కానీ అన్నిట్లో కూడా చూసుకొని ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఆలోచించేటటువంటి పరిస్థితిని కల్పించినారు మోదీ గారు. ఎస్, ఈ దేశంలో మోదీ గారు లాంటి నాయకత్వం ఉండాలి, మార్పు రావాలి అనేటటువంటి ఆలోచనతోనే 3వసారి ప్రధానమంత్రిగా ఎంపికైనారు. సో ఇక్కడ కూడా అందరూ ఒక ఆలోచన, మేము ఎక్కడ డిస్కషన్ చేసినా ఈసారి మీకు బీజేపీకి చాలా మంచి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీరు అధికారంలోకి వస్తారు, మీరు బాగా పనిచేయండి అని చెప్తున్నారు. ఎక్కడ పోయినారు, మీరు గట్టిగా పనిచేయండి, ఈసారి మీరు అధికారంలోకి వస్తారు, మీరు వదిలిపెట్టొద్దు తెలంగాణని, మీరు వస్తారు ఈసారి అని జస్ట్ ప్రజల నుంచి వస్తున్నటువంటి టాక్ అది. ఓకే, ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట అది. సో ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే, అరే ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పింది, ఏదో చేసింది. దేశంలో కూడా చూస్తే, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూస్తే కూడా ఎవరికి విశ్వాసం లేదు. ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూస్తే కూడా ఎవరికి విశ్వాసం కలగటం లేదు. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి తెలంగాణ కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి. ఆ దశ జాతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఒక కార్యక్రమాలను తీసుకొని ఒక దిక్సూచిని చూపిస్తూ ముందుకు తీసుకెళ్ళేటటువంటి విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయేటటువంటి ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ఈ అవకాశం ఈసారి ఖచ్చితంగా లభిస్తున్నటువంటి అంటే ఏమంటారు, నమ్మకం ఉంది, విశ్వాసం నమ్మకం ఉంది. ఎస్, రైట్. ఫైనల్గా రానున్న రోజుల్లో జయజమ్మని మేము ఎలా చూడబోతున్నాం? డీకే అరుణ గారు కేంద్ర మంత్రి అవుతారా? లేదు అని అంటే మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్ కాబోతున్నటువంటి తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేస్లో మీ పేరు కూడా ఉంది అనేటువంటి వార్తల నేపథ్యంలో అధ్యక్ష పదవి మిమ్మల్ని వరిస్తుందా, లేదంటే కేంద్ర మంత్రిగా చూస్తామా? అది ఏది నా చేతిలో లేదు. నా చేతిలో ఉంటే నేను చెప్పేయగలను, నా చేతిలో ఏది లేదు. కేంద్ర మంత్రి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఉండాలి, ఏముండాలి, క్యాబినెట్ ఎట్టు ఉండాలి, వారు చేసే నిర్ణయం పైన కేంద్ర ప్రభుత్వంలో అవకాశం వస్తుందా లేదా అనేటటువంటి వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జాతీయ పార్టీ ఒక ఆలోచనలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నియమింపబడతారు. కానీ ఈ పార్టీ ఏ డిసిషన్స్ తీసుకున్నా డీకే అరుణ చాలా క్రమశిక్షణతో ఉండేటటువంటి ఒక అలవాటు నాకుంది. మా ఫాదర్ నేర్పినటువంటి అలవాటు, క్రమశిక్షణ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే చెప్పదలుచుకుంటే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. కానీ అనవసరమైనటువంటి కమెంట్లు కానీ అనవసరమైనటువంటి మాటలు కానీ పార్టీకి డ్యామేజ్ చేయడం కానీ లేదా పర్సనల్గా ఎవరైనా వేరే పర్సన్స్ని డ్యామేజ్ చేసేటటువంటి దానికి ఎప్పుడు పోదు. నా జోలికి ఎవరైనా వస్తే తప్ప. అది కింద అనమాట. జస్ట్ నా జోలికి వచ్చి ఎవరైనా నన్ను మాట్లాడితే నేను పడలేను. నేను ఎవరి జోలికి అనవసరంగా పోను. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇక్కడ అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి రావాలని మేము ఆకాంక్షతో పనిచేస్తున్నాం. సో ఏ నిర్ణయం పార్టీ తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడే పనిచేస్తాం. ఇక్కడ నా జోలికి వచ్చి నన్ను ఎవరైనా అనవసరమైన నా పర్సనల్ అటాకులు చేసినా, పర్సనల్గా నా జోలికి వచ్చినా నేను ఊరుకునే వ్యక్తిని కాదు. అది వాళ్ళకి బాగా తెలుసు, మాకు కూడా బాగా తెలుసు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, థ్యాంక్ యూ.